నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక అద్భుతమైన ఆఫర్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు 111 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, వెస్ట్ ఫేసింగ్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకు ఈ హౌస్ కొంటే కార్ గిఫ్ట్గా ఇస్తున్నారు. మీకు డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది ఇదేదో ఫ్రాడ్ అని. ఎటువంటి ఫ్రాడ్ లేదు. ఒకవేళ మీరు కారు వద్దనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన మనకు హౌస్ కాస్ట్లో కూడా కార్ మనీ అనేది అయితే మైనస్ చేసి ఇస్తారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకు హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అనేది అయితే థాట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉంటేనే మనకి ఇలాంటి ఆఫర్లు పెడతారని అలా ఏం లేదు. దీని చుట్టుపక్కల కూడా మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ చూపించిన తర్వాత మనకి ఇది వాస్తుకుందా లేదా, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎటువంటిది వాడారు, అండ్ దీనికి సంబంధించింది అంతా క్లియర్గా చూసిన తర్వాత కూడా ఈ హౌస్ కొనాలా వద్దనేది కూడా మనం డిసైడ్ అవుదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్గా ఉన్న హౌసెస్ మొత్తం కూడా 9 హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ మొత్తం కూడా సేల్ అయిపోయి మనకి ఈ హౌస్ మాత్రం అయితే సేల్కుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, మనకు ఈ ఇండ్ల ముందు కూడా మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అవుతుంది. 25 ఫీట్ రోడ్ అయితే పక్కా ఉంది. ఇదైతే ఏం తక్కువ లేదు, 25 ఫీట్ రోడ్ ఉంది. అండ్ మనకి హౌసెస్ అయితే చూస్తున్నారుగా మొత్తం కూడా వెస్ట్ ఫేసింగ్లోనే అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఇది ఒకటే హౌస్ అయితే సేల్కుంది. మనకు ఇంటి ఎలివేషన్ వచ్చేసి కూడా ఈ విధంగా ఉంది. అండ్ దీనికి సంబంధించి మనకు 80% to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మనం లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోనైతే లేదు. అండ్ దీనికి సంబంధించి ఇంకా క్లియర్గానైతే మనం ఇల్లు లోపలికి పోయి ఎలా ఉంది ఏం కథ అనేది అయితే మనం క్లియర్గానైతే చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం ఇల్లు లోపలికైతే వచ్చామండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఒక కార్ అయితే మనకు ఒక షిఫ్ట్, ఆల్టో సంథింగ్ కార్స్ అయితే పడితే ఎస్యూవీ కార్ అయితే పట్టదు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మొత్తం కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి మనకు లైటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ మీరు మనకు మెయిన్ డోర్ చూసినట్లయితే కూడా మొత్తం కూడా టేక్ వుడ్ అయితే ఇచ్చారు. అంతా కూడా మనకి ఈ హౌస్కు సంబంధించి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక యూటిలిటీ ఏరియా, మనకు ఒక వాష్ ఏరియాని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ట్యాప్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లగ్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ మీటర్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు టెర్రస్ మీద పోవడానికి అయితే మెట్లు ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా అయితే దీనికి ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా గోడలకైతే టాయిల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇంట్లోకి అయితే వెళ్దాం, ఇల్లు ఎలా ఉంది అనేది కూడా మనం అయితే క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంట్లోకి వచ్చాం. చూస్తున్నారు కదా, చాలా నీట్గానైతే ఇల్లు ఉంది. అండ్ మరీ థిక్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వాల్కి ఒక లైట్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 2 ఫ్యాన్స్ పెట్టుకోవడానికి కూడా, సీలింగ్ ఫ్యాన్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ అయితే ఒక ఆర్చ్ అనేది అయితే వచ్చింది, కొంచెం యూనిక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఒక డెకరేటివ్ ఐటెం పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక విండో అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే మనకు ఒక విండో అనేది అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నేనైతే మీకు ఇల్లు క్లియర్గా చూపిస్తున్నట్టు చూడండి ఎలా ఉంది, ఏ స్పేసెస్గా ఉంది అనేది అయితే చూడండి. ఇది వచ్చేసి మనకు 111 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ మనకి ఇప్పుడు కొంచెం నార్మల్ లుకింగ్ ఉంది, కానీ మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒడ్డు లెక్క ఏమైనా యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ లుక్ రావచ్చు అనేది నా ఉద్దేశం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఒక జనరల్ వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు 2 BHK. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఈ హౌస్కి అయితే క్విడ్ కార్ అనేది అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. అండ్ మీరు ఆ క్విడ్ కార్ వద్దనుకున్నా కూడా దానికి సంబంధించిన మనీ అనేది లెస్ చేయించి మీకు ఆ అమౌంట్ అయితే మీకు తగ్గించి మీకు ఇల్లు అనేది అయితే మీకు ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ మనకు పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. లైట్ కలర్ ఎల్లో వచ్చింది. పైన మనకు రూఫ్ లైట్ అనేది అయితే వచ్చింది. అండ్ లైటింగ్స్ కూడా వచ్చినాయి మనకు ఫాల్ సీలింగ్కి. సో ఇంకా కొంచెం మనము ముందుకెళ్ళి ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. 2 BHK బెడ్రూమ్ కదా, ఇంకొకటి చూద్దాం. అండ్ ఆ బెడ్రూమ్ చూసే ముందు కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డైనింగ్ ఏరియా అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను తీస్తున్నప్పుడు ఏంటంటే వీడియోలో అనేది కొంచెం చిన్నగా కనిపించే అవకాశం ఉంది, కాబట్టి మీరైతే ఏమట్లా ఉండదు. ఈడ కొంచెం మనకు స్పేస్ అయితే బాగానే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ మంచిగా ఉంది. అండ్ మనకు డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నట్టుగా మనకు ఒక వాష్ బేసిన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ దగ్గర కూడా వాటర్ పడ్డప్పుడు ఖరాబ్ కాకుండా ఉండడానికి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకు ప్లగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విండోస్ మొత్తం కూడా మనకు వుడ్ తోటి అయితే ఇచ్చారు. అంతా కూడా టేక్ వుడ్ ఇది మొత్తం కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక ఓపెన్ కిచెన్ అనేది అయితే కూడా ప్రొవైడ్ చేశారు.
అండ్ దీనికి సంబంధించిన ఇల్లు నేను మీకు చూపిస్తుంటాను, మీరైతే ఇల్లు చూస్తుండండి. దీనికి సంబంధించిన లొకేషన్ అనేది నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి చౌదరిగుర వెంకటసాయి నగర్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు వరంగల్ అయితే వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ మనకి దగ్గర పట్లనే ఫేమస్ మోర్ దెన్ 3 ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారుగా మనం వన్ ఆఫ్ ది ఒక బెడ్రూమ్ చూస్తున్నాం, మొత్తం కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు ప్రైస్ కూడా 59.5 lakhs అయితే కోట్ చేస్తున్నారు, అంటే 59,50,000 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ మనకు దీనికి వచ్చేసి 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్పేస్ అనేది అయితే ఉంది, మంచి ఒక 3 feet గ్యాప్ అయితే ఉన్నది. అక్కడ వాష్ ఏరియా అనేది కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బోర్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకు బోర్ అనేది అయితే ఇక్కడ బోర్ వచ్చింది, ఇక్కడైతే మనకు బోర్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్స్ కూడా ఈ విధంగా ఉంది. అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు.